లావా యొక్క స్టోన్స్ ఇవి. పగలగొట్టిన తర్వాత ఇలా ఉంది. మనం వెతికిలాడే ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి. మనం వెతికిలాడే ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ దొరికే ప్రాంతంలో మనకి కావలసినటువంటి స్టోన్ దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటే, ఉంది అంటే మెసేజ్ చేయండి, దొరుకుతుందని. లేదు దొరకవంటే అది కూడా మెసేజ్ చేయండి. దాని ద్వారా మనకి ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది తెలుస్తుంది. చూసే వ్యక్తి కామెంట్ చేయడం తెలియకపోతే కనీసం లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో మరొకరికి చేరుకుంటుంది. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకుంటే లేదు. ఖాళీ సమయంలో మీకు దగ్గరుండే ప్రాంతంలో ప్రయత్నం అయితే చేయండి. పని మానుకొని, అప్పులున్నాయి, ఇలాంటిది ఒకటి దొరికితే సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటాం. ఇలాంటి వేటకి వచ్చినాక తెలుస్తుంది. ఇలాంటి అన్వేషణ మనం చేయటం కన్నా మనకి చేతనైన పని, కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో ఒకటి అవి చేసుకున్న మేలు అనిపిస్తుంది. ఇలాంటి వాటికి వచ్చి ప్రయత్నం చేసి నష్టపోయినాక తెలుస్తుంది అవన్నీ. ప్లీజ్ నష్టపోకుండా ఉండేదానికోసం చెప్తున్నాను. మీకు మెసేజ్ చేయటం చేతవితే తప్పకుండా తెలియచేయండి. నేను చూపించే ప్రతి రాయి కూడా గమనించి వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా. అప్పుడే తెలుస్తుంది ఈ ప్రాంతం యొక్క ఆనవాళ్ళని గుర్తించి దొరుకుతుంది దొరకదు అనేసి. ఊరికనే లొకేషన్ అడిగేసి వచ్చి ప్రయత్నం చేసి దొరకలేదని బాధతోటి మనం వెళ్ళటం కన్నా, ఎంతో ప్రయాణం దూరం నుంచి వస్తాం సంతోషంగా, ఇక్కడికి వచ్చి ఏముండవు ఇక్కడ. మనం ప్రయత్నం చేస్తాం దొరుకుతుందని ఒక ఆలోచనతో. ఆనవాళ్ళు అయితే ఈ ప్రాంతంలో కొంచెం పర్ఫెక్ట్గానే ఉంది అనుకుంటున్నాను. కింబర్ లైన్ స్టోన్స్ కొంచెం గమనించాం. ఈ స్టోన్ చూడండి, కొంచెం వాటర్ వేసిన తర్వాత ఎలా ఉందో. శుభ్రం చేయలేదు కానీ జస్ట్ నీట్ తేమ అనేది దానికి తగిలించాను. అద్భుతంగా కనబడతా ఉంది స్టోన్. డైమండ్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు కనబడుతుంది. నాలుగు పాయింట్లు పెట్టి మిషన్ మీద టెస్ట్ చేసిన ఎన్ని పాయింట్లు వచ్చినా వృధానే. మిషన్ ఆన్ చేసిన తర్వాత ఒక్క పాయింట్ కూడా పెట్టకుండా టెస్ట్ చేసిన తర్వాత మన మిషన్లో 12 పాయింట్లు కనుక వస్తే ల్యాబ్ టెస్టింగ్లో ఇది ఏ జాతి రాయి,
దీని రంగు ఏంటి, దీని వెయిట్ ఏంటి, దీని హార్డ్నెస్ ఎంత అన్నీ దీంట్లో వస్తాయి. అప్పుడు అది డైమండ్గా గుర్తిస్తారు. మన మిషన్ మీద 4 పాయింట్లు పెట్టినంత మాత్రాన మిగతా వచ్చే పాయింట్లు కలుపుకొని అది డైమండ్గా అని మనం అనుకోవటం కరెక్ట్ కాదన్నమాట. ఎవరికైనా పనికి వస్తుంది అనుకుంటేనే లైక్ చేయండి. ఈ ప్రాంతం మీకు దగ్గరగా ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి చూడండి. అప్పుడు తెలుస్తుంది ఈ ప్రాంతం మీ స్నేహితుల యొక్క చుట్టుపక్కల ఉంటే వాళ్ళని మీరు కలిసినట్టు ఉంటుంది. తద్వారా మీకు లాభం జరిగే పని ఏదైనా ఉంటే వాళ్ళ నుంచి మీరు సహాయం పొందవచ్చు. ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.